ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు వరంగల్లో సేవాలాల్ సంపత్ మహారాజు 285వ జయంతి సందర్భంగా ఇక్కడైతే 1000 స్తంభాల ఆలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వీళ్ళందరూ కూడా కార్యకర్తలు, వీళ్ళు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా సంబరాలను చేసుకుంటూ వాళ్ళ ఆటపాటలతో, వాళ్ళ ఏదైతే ఉంటుందో దుస్తులు, సాంప్రదాయాలు అనేటువంటి దుస్తులతో వచ్చి ఇక్కడ వీళ్ళైతే ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు మహేష్ నాయక్, ఎస్టీసీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు గతంలో అంటే మేము అనాదిగా నుండి మేము చిన్నప్పటి నుండి జరుగుతూ ఉన్నాయి, కానీ మమ్మల్ని ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకున్న దాఖలాతులు లేవు. ఇప్పుడు మేము కానీ మా తరంలో ఉన్నటువంటి పిల్లలు అంతో మారుమూల ప్రాంతం నుండి చదువుకుంటూ సిటీకి వచ్చేసినారు. సిటీకి వచ్చేసి అంటే ప్రతి కమ్యూనిటీకి ఒక దేవాలయాలు ఉన్నాయి, అంటే మహాత్యులు ఉన్నారు, ఎందుకంటే చరిత్ర కాంచిన వీరులు ఉన్నారు. అందులో భాగంగానే సంత్ సేవాలాల్ మహారాజుని జయంతి ఉత్సవాలు జరుపుకున్న భాగంలో గత చరిత్రను బాగా తెలుసుకున్నారు. చదువుకున్న పిల్లలు కాబట్టి తెలుసుకొని సేవాలాల్ మహారాజు ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తించుకుంటే చరిత్ర చాలా పెద్దది. నిజంగానే చరిత్రలో సంత్ సేవాలాల్ మహారాజు చేసినటువంటి సేవల కంటే మించిన సేవలు ఏ జాతిలో, ఏ కమ్యూనిటీలో, ఏ దేవతల చరిత్రలో లేదు. అంటే దేవతలు ఉండవచ్చు, టెంపుల్ ఉండవచ్చు, కానీ మేము పొట్టను చంపుకొని పేదవాడికి అంటే పక్కోడికి సాయం చేసే నైతిక విలువలు కూడినటువంటి జాతి ఈ లంబాడి జాతి. కాబట్టి అందులో వెలిగినటువంటి మహారాజ్ సంత్ సేవాలాల్ మహారాజ్. దానికి గాను సిటీలో పిల్లలు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి వాళ్ళను కమ్యూనిటీగా తయారు చేసి అందరినీ గ్యాదర్ చేసుకొని ఇప్పుడిప్పుడే రంగంలోకి వచ్చినటువంటి మా పిల్లలు మమ్మల్ని అందరినీ ఇప్పుడు గ్యాదర్ చేసుకుంటూ మా సేవాలాల్ ఉత్సవాలు కూడా అన్నిటికీ ధీటుగా గ్రేట్గా జరగాలని అందరినీ కూడా కట్టుకొని ఇప్పుడిప్పుడే అంటే వెలుగులోకి వస్తున్నాం. ఎవరి ప్రోత్సాహం, ఏ గవర్నమెంట్ ఆశించింది కాకుండా మాకు మేము స్వతహాగా బయటకు వస్తూ మా పిల్లల్ని చదువుకుంటూ బయటకు వచ్చినాం. ఆ పిల్లల గుర్తింపై ఇవాళ ఇక్కడి వరకు రోడ్డు మీదకి వచ్చినాం. సేవాలాల్ జయంతి ఉత్సవాలు గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు ఇక్కడ? ఇవాళ జీబీఎస్ఎస్ గోర్ బంజారా సేవా సమితి తరఫున 285వ జయంతి శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఉత్సవాలను ఇవాళ జరుపుకుంటున్నాం. ఈ ర్యాలీలో దాదాపు 1000 మంది యువకులు పాల్గొన్నారు. ఈ శోభయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరతరాలుగా వెనుకబడి ఉన్న గిరిజనులని వెలుగులోకి తీసుకురావాలి, మా సేవాలాల్ మహారాజ్ చూపిన శాంతి మార్గం, ధర్మ మార్గంలో అందరూ నడవాలని చెప్పి దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది గిరిజనులు 20 రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమై ఉన్నాం. ఈ గిరిజనులు లంబాడి, అందులో గోర్ బంజారాలు, మా యొక్క గోర్ బంజారీ బోలి అంటే ఆ భాషని జాతీయ భాషలో కలపాలి. మా యొక్క సేవాలాల్ మహారాజ్ యొక్క చిత్రపటాన్ని జాతీయ భాషగా గుర్తించాలి. పార్లమెంట్లో సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో కూడా పెట్టాలి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది గిరిజనులు గవర్నమెంట్ గుర్తించాలి. గిరిజనులకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మందిరాన్ని నిర్మించి ప్రభుత్వమే ఇవ్వాలి. మరియు ఈ గిరిజనులంతా సమావేశమై అనేక రకాల పండుగలు జరుపుకునే క్రమంలో మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ని, శ్రీ సంత్ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ని కూడా ప్రతి జిల్లాకి ఒకటి నిర్మించి ఇవ్వాలని చెప్పి సేవాలాల్ జయంతిని మా గిరిజన పంజార్లకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ సెలవు దినంగా ప్రకటించాలి ప్రతి సంవత్సరం. జై సేవాలాల్, జై జై సేవాలాల్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకాలం ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరు కూడా మీకు ఇట్లా ప్రకటించలేదు, ఈ రోజు ఒక సెలవు దినంగా ప్రకటించారు, ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వాల కంటే చూసుకుంటే ఈ ప్రభుత్వం మొన్ననే ఒక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఐక్యత సెలవుగా ప్రకటించారు. అది క్యాజువల్గా అది మనం సెలవు ప్రకటించడం కాదు, మొత్తం టోటల్గా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి టోటల్గా రాష్ట్ర లెవెల్లో కాదు జాతీయ లెవెల్లో కూడా బంధు పార్టీ ఒక రోజు సెలవు చేయాలని ప్రకటించాలని చెప్పి మా బంజారా జాతి తరఫున మేము చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో అనేక సార్లు పోయినసారి పార్లమెంట్లో కూడా మా ఎంపీ అరవింద్ గారు కూడా ప్రసంగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సేవాలాల్ మహారాజ్కి సంబంధించినటువంటి మనం ఈ దేశవ్యాప్తంగా ఒకరోజు సెలవు ప్రకటించాలని కూడా కోరడం జరిగింది. దానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ఈ స్టేట్లో కూడా ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుంది, లేని పక్షంలో మా గిరిజన జాతి పక్షాన మేము పెద్ద పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇక్కడ మగవాళ్ళు ఎంత అంగరంగ వైభవంగా నృత్యాలు చేసుకుంటూ ఎంత సెలబ్రేషన్ చేస్తున్నారో అలానే మహిళలు కూడా వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలతో ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
చెప్పండి అక్క, అంటే మీరు ఈ డ్రెస్ వేసుకొని నెత్తిన కుండ అవి పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకుంటారు అసలు? అంటే మా జయ సేవలాలు 200 వేసుకుంటున్నాం. దాని సందర్భంగా దేశవ్యాప్తంగా అందరూ జయంతి జరుపుకుంటాం. మా ఎస్టీ వాళ్ళకు ఈ ఏంటిది బంజారా జయంతి వాళ్ళకు దినోత్సవానికి సెలవులు ఇవ్వాలని మా అందరి తరఫున మేము ఈ సేవలను ఈ డ్రెస్సులు అంటే మా బంజారా వాళ్ళు బీచ్ పండుగ చేసుకుంటాం, దాడి పండుగ చేసుకుంటాం. మేము డ్రెస్ వేసుకొని మా ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం నుంచి మేము అదేంటిది బతుకమ్మ పోస్తాం. దానికి బతుకమ్మ పోసి 9 రోజులు ఉపవాసం ఉండి మేము ఈ పండుగను జరుపుకుంటున్నాం. మా జయ సేవలాల గురించి మేము రాష్ట్రమంతా ఒకటేసారి చేయించుకుంటాం చేస్తాం. కానీ దీని ప్రకారంగా ఒక రోజు మాకు సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.